వెల్కమ్ టు మంజు కుకింగ్ వండర్స్. నేను మీ మంజు. ఈరోజు వీడియోలో గోంగూర పులావ్ చూపిస్తానండి. ఎప్పుడూ చేసేలాగా కాకుండా కొంచెం కొత్తగా చూపిస్తాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఎప్పుడు ఒకే స్టైల్ కాకుండా ఈ విధంగా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా చికెన్ని శుభ్రంగా కడిగేసుకొని ఒక బౌల్లో తీసుకోండి. నేను ఇక్కడ లెగ్ పీస్ తీసుకుంటున్నానండి. మీరు మామూలు ముక్కలైనా పెద్దవిగా తీసుకోండి, బిర్యానీకి బాగుంటుంది. ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కాస్త గరం మసాలా, కొద్దిగా ధనియా పౌడర్. ఇందులో చిల్లీ పౌడర్ యూజ్ చేయట్లేదండి. ఎండుమిర్చిని హాట్ వాటర్లో నానబెట్టుకొని తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొన్ని వెల్లుల్లి రేపులు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకొని ఆ పేస్ట్ని ఇందులో వేసి కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకోవడం వల్ల ముక్కలకు కారం బాగా పట్టి టేస్ట్ కూడా కొత్తగా ఉంటుందండి. ఈ చికెన్ ముక్కలకు గోంగూర పేస్ట్ను కూడా వేసి కలుపుకుంటున్నాను. గోంగూరను మాత్రమే మగ్గించుకొని పేస్ట్ చేసుకొని కలుపుకుంటున్నానండి. ఇందులో పచ్చిమిర్చి అవి ఏమి యాడ్ చేయలేదు. దీన్ని హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. హాఫ్ అన్ అవర్ తర్వాత మనం దేనిలో అయితే బిర్యానీ చేసుకుంటున్నామో దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది. తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకునే లెగ్ పీస్ అన్నిటినీ వేసి మూత పెట్టేసి ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసి అటు ఇటు తిప్పుకుంటూ మగ్గించుకోవాలండి. ఇవి 5 మినిట్స్కి ఒకసారి మూత తీసి వాటిని ఫ్లిప్ చేస్తూ రెండు వైపులా 90% కుక్ అయ్యేలా వీటిని ఉడికించుకోవాలి. ఈ గోంగూర పేస్ట్ను ఇలా ముక్కలకు పట్టించి ముందుగానే ముక్కలను నూనెలో వేయించుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఈ కారం వేసుకొని చూడండి, మీకు కూడా నచ్చుతుంది, బాగుంటుంది. ఈ లెగ్ పీస్ ఉడకడానికి నాకు 15 to 20 మినిట్స్ పట్టిందండి. 90% కుక్ అయ్యాయి. దీన్ని అన్నింటిని ఒక ప్లేట్లో తీసుకొని అదే ఆయిల్లో బిర్యానీ మసాలాలు వేసుకొని, మీ దగ్గర ఏ ఉంటే ఆ బిర్యానీ మసాలాలు వేసుకొని అవి లైట్గా ఆయిల్లో వేడైన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ను ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలను వేసుకొని ఎర్రగా వేయించుకోండి. ఇందులోనే నేను పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి. ఈ ఆనియన్స్ మనం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఎంత ఎర్రగా వేయించుకుంటామో అంత ఎర్రగా వేయించుకోండి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీరను కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకోండి. గోంగూర పులావ్ కాబట్టి టమాటా ముక్కలు ఎక్కువ పట్టవండి. కొంచెం టమాటా ముక్కలు యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ ఈ బిర్యానీలో బాగుంటుంది. టమాటా ముక్కలు కూడా మెత్తబడిన తర్వాత మిక్సీ పట్టేసుకున్న గోంగూర పేస్ట్ను మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ప్లేట్లో కొద్దిగా మిగిలిపోయి ఉంటే ఆ పేస్ట్ను కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కారంను కూడా వేసుకొని ఈ నూనెలో ఈ పేస్ట్ కాసేపు మగ్గించుకోండి. సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే సాల్ట్ సరిపోలేదు, నేను కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఇంకా కాస్త స్పైసీగా తినే వాళ్ళైతే నేను ఇక్కడ కొద్దిగా కారం పొడిని యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఆ కారమే సరిపోతుందంటే కారం పొడిని స్కిప్ చేసేయండి. నేను కొద్దిగా యాడ్ చేసుకొని కాసేపు మగ్గించుకుంటున్నాను. ఈ గోంగూర పేస్ట్ ఈ నూనెలో బాగా మగ్గి ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకున్న తర్వాత నేను ఇక్కడ రైస్ కుక్కర్ కప్తో 4 కప్పులు తీసుకున్నాను. 4 కప్పులకి 1.5 కప్పు చొప్పున మొత్తం 6 కప్పుల వాటర్ వేసుకుంటున్నాను. నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి. మీరు మామూలు బియ్యం తీసుకున్నట్లయితే 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ పోసుకోండి. నేను బాస్మతి రైస్ కాబట్టి 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉంచండి. తర్వాత మూత తీసి చూడండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కొద్దిగా తేమ ఉన్నప్పుడే మనం ముందుగా వేయించి పెట్టుకున్న లెగ్ పీసెస్ అన్నిటిని ఇందులో వేసుకొని మూత పెట్టి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ప్యాన్ మీద ఈ బౌల్ని పెట్టేయండి. అప్పుడు మనకు అడుగంటకుండా గోంగూర పులావ్ బాగా వస్తుంది. 15 మినిట్స్ పాటు సిమ్లో పెట్టుకుని తర్వాత 10 మినిట్స్ వదిలేసి ఇప్పుడు చూడండి, బిర్యానీ పొడి పొడిగా, ముక్క స్మూత్గా చాలా బాగా వచ్చింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. దీనికి రైతా కూడా అవసరం లేదండి, కారం కారంగా చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.